ఆదిమ అపోస్తలుల కాలంలో అనేక మంది దేవుని బోధ విని ఇమ్మీడియట్గా దేవుని తట్టు తిరిగి తమకున్నవన్నీ పాదాల దగ్గర పోశారు. అంతేకాదు తమ జీవితాలను కూడా దేవునికి అప్పజెప్పారండి. దేవునికి అప్పజెప్పి ఇక్కడ రాయబడిన మాట, తమను తామే అప్పజెప్పుకున్నారు. ఇంతగా ఈ విధంగా చేస్తారని మేము అనుకోలేదు. అంటే దేవుని చిత్తానుసారంగా తమను తాము దేవునికి, సంఘానికి అప్పజెప్పుకోవాలండి. నా వంతు నేనేం చేయాలి, నా లైఫ్లో నేనేం పని చేయాలి, నా వంతు దేవుని కొరకు ఏ పని చేస్తే దేవుడు సంతోషిస్తాడు. దేవా, నాకు ఈ టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ సంఘంలో బయట, లేకపోతే సంఘంలో, సమాజంలో, సువార్తలో ఎక్కడో చోట ప్రకటిస్తా. మాట వస్తే మాట, పాట వస్తే పాట, దేవుని యాక్టివిటీస్ ఏమో ఉన్నాయి తలాంతులు, అవన్నీ దేవుని సన్నిధిలో. ఒకడేమో అభివృద్ధి చేశాడు తలాంతుల్ని, ఒకడేమో పాతి పెట్టాడు. భలే నమ్మకమైన దాసుడని దేవుడు మెచ్చుకున్నాడు. ఒక వ్యక్తి వేస్ట్ అని చెప్పేశాడు. అవును కదా? ఈరోజు నాలో